శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం 25వ శ్లోకం. ఓం యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపి మాం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. యాంతి అంటే పొందుతారు. దేవవ్రత దేవతలను ఆరాధించేవారు దేవాన్ దేవలోకాలను పొందుతారు. పితృన్ పితృదేవతలను పితృవ్రతాః పితృదేవతలను పూజించేవారు యాంతి వారిని చేరుతారు. భూతాని భూతగణాలను అంటే యక్షులు రాక్షసులను పూజించేవారు భూతేజ్య భూతగణాలను ఆరాధించేవారు వారిని చేరుతారు. మత్యాజిన నన్ను అంటే శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ఆరాధించేవారు అపి మాం ఆయననే పొందుతారు. యాంతి అంటే పొందుతారు. పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరిని ఆరాధిస్తామో వారి లోకాన్ని పొందుతాము. దేవతలను పూజిస్తే దేవలోకం లభిస్తుంది. పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకం లభిస్తుంది. భూతగణాలను పూజిస్తే వారి స్థితినే పొందుతారు. కానీ పరమాత్మను భక్తితో ఆరాధించేవారు పరమాత్మనే చేరుకుంటారు. వారికి మళ్ళీ జనన మరణ చక్రం ఉండదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇతర దేవతల పూజను తక్కువ చేయడం లేదు. ప్రతి ఉపాసనకు తగిన ఫలితం ఉంటుందని, అయితే పరమాత్మ ఉపాసనే శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుందని చెప్తున్నాడు. లక్ష్యం ఏదైతే ఉంటుందో ఫలితం కూడా అదే అవుతుంది. ఒక స్టూడెంట్ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటే డాక్టర్ చదువుతాడు. ఇంజనీర్ కావాలంటే వేరే మార్గంలో చదివి ఇంజనీర్ అవుతాడు. అలాగే భక్తిలో కూడా ఎవరి మీద మనస్సు నిలుస్తుందో చివరకు ఆ గమ్యాన్నే చేరుకుంటారు. ఏ రకమైన దేవతామూర్తిని ప్రార్థించినా, స్తోత్రం చేసినా, కామ్యకర్మలతో పూజించినా అవన్నీ కూడా నన్నే పొందుతాయి అని పరమాత్మ చెబుతున్నాడు. అందులో భాగంగానే మనము ఒక చక్కని శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం. అందరూ దేవతలు దేవుళ్ళు ఒకటే అని చెప్పిన తర్వాత పరమాత్మ ఇంకొక విషయం కూడా చెబుతున్నాడు. ఈ మానవులు మాయలో పడి ఉన్నారు, వీళ్ళు మారరు అని ఆయనకు తెలుసు. అందుకే ఏ దేవతలను పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా వివరిస్తున్నాడు. దేవతామూర్తులు, పితృదేవతలు, భూతములు అని వాడాడు. శాశ్వతమైన దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు. శాశ్వతుడు అవ్యయుడు అయిన పరమాత్మను పూజిస్తే ఆయననే పొందుతారు. కాబట్టి తాము పూజించే, అర్చించే, ఉపాసించే దేవతల స్వరూప స్వభావాలను తెలుసుకొని పూజించాలి. వ్రతం అంటే ఏమిటి? ఒక సంకల్పం. అంటే నేను ఇది చేయగలను, చేస్తాను అని గట్టిగా మనసులో అనుకుంటూ దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. పూర్వం కళింగ రాజ్యాధిపతి అయిన ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నారు. ఆ సంకల్పం ఏమిటంటే అఖండమైన దీపాలను ప్రతి దేవాలయంలో నేను ప్రజ్వలింపచేస్తాను అని సంకల్పం తీసుకున్నాడు. ఎప్పుడు చూసినా దేవాలయాలలో దీపాలు అఖండంగా వెలుగుతూ ఉండవలసిందే అని అనుకున్నాడు. అదేవిధంగా చేశాడు కూడా. ఆ పుణ్యం వలన మరుసటి జన్మలో పరమేశ్వరుడికి భక్తునిగా పుట్టాడు. పరమేశ్వరుణ్ణి ఆరాధన చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతుంటే పార్వతీదేవి నేను కూడా మీతో వస్తాను అంది. సరే అని పార్వతీదేవిని కూడా తీసుకువచ్చాడు పరమేశ్వరుడు. తీసుకురాగానే ఆ భక్తుడు పరమేశ్వరుని వంక చూడకుండా పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తున్నాడు. ఏమిటి ఈ భక్తుడు నన్ను చూస్తున్నాడు అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అన్నాడంట, అతను చూచే దానిలో వేరే ఏ భావన ఏమీ లేదు పార్వతి, ఎప్పుడు పరమేశ్వరుని పక్కనే ఉంటుంది. ఈవిడ ఎంత అదృష్టవంతురాలు, ఎంత అదృష్టం చేసుకుంది, ఎంత చక్కగా స్వామిని కొలుస్తుందో కదా, ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుంది అని ఆ భక్తుని హృదయంలో ఉండే భావన. ఆ భావన నిరంతరం పరమాత్మ సన్నిధిలో ఉండాలి.
అనేటువంటి భావన అతని హృదయంలో గాఢంగా ఉంది. ఆ భక్తికి పరమేశ్వరుడు మెచ్చాడు. ఉత్తర దిక్కున యక్షులందరికీ రాజుగా చేసేశాడు. అతనే కుబేరుడు అయ్యాడు. కాబట్టి వ్రతము అంటే ఒక సంకల్పం. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. సమాజహితం కోరి చేసేదై ఉండాలి. అటువంటి సంకల్పంతో మనం ఏ కార్యాన్ని చేసినా అది తప్పనిసరిగా ఫలిస్తుంది. తర్వాత పితॄన్యాంతి పితృవ్రతాః. పితృదేవతలను ఎవరైతే పొందాలి అనుకుంటారో వారు పితృదేవతా యజ్ఞాలు చేసి వారిని పొందుతారు. పితృదేవతలు అంటే ఉపదేవతా గణాలు. తర్వాతి పదం భూతాని యాంతి భూతేజ్య. భూతములను, యక్షులను, రాక్షసులను పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అలా సంకల్పం చేసి వాళ్ళను పూజించే వాళ్ళు వాళ్ళని పొందుతారు. తర్వాతి పదం యాంతి మధ్యాజినో అపిమాం. ఏ భక్తులైతే ఏ రూపంలో ఉన్న భగవంతునైనా పరమాత్మ స్వరూపంగా భావించి పూజ చేస్తారో వారందరూ నన్నే పొందుతారు. సమస్తమైన ఆనందాలకు ఆయనే స్థానం. సముద్రుణ్ణి రత్నగర్భుడు అని ఎలా అంటారో సకల కళ్యాణ గుణాలకు పరమాత్మ స్థానభూతుడు. నిరాకారుడు, నిర్వికారుడు, సర్వాంతర్యామి, అవ్యయుడు, ఆది మధ్యాంతరహితుడు, సనాతనుడు అయిన పరమాత్మను పూజిస్తే శాశ్వతమైన పరమపదమును పొందుతాము. ఎవరైనా సాధన దేనికోసం చేస్తారు? శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని, పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదాన్నే కోరుకోనీకే కదా. కానీ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండాలని కోరుకోరు కదా. పరమపదము, బ్రహ్మపదము, మోక్షము అంటే ఒకరిచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. పరమాత్మను గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అది కలిగి ఉండడమే మోక్ష జ్ఞానం. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం, పరమాత్మను గురించిన జ్ఞానం కలిగి ఉండడము, అది ఎవరికి వారు సాధించాలి కానీ ఎవరో ఇచ్చేది కాదు. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే ముందు చెప్పినట్టు దేవవ్రతులు, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు, యక్షరక్షుల్ని పూజించి ఉపాసన చేసే వాళ్ళు చేసే కష్టం ఎక్కువ, పొందే ఫలితం తక్కువ. అలా కాకుండా అంతా పరమాత్మ స్వరూపమేనని భావించి ఆచరణ చేసినట్లయితే మళ్ళీ తిరిగి రాని ఆ పరమాత్మ సన్నిధికి మనం చేరుకుంటాం. ఇందులో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు ఏమి చెబుతున్నాడంటే మీరు ఏ రూపంలో అయినా, ఏ మూర్తిని అయినా ధ్యానం చేసినప్పటికీ, పూజించినప్పటికీ అందులో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే అనే భావన కలిగి ఏ రకమైన కోరికలు లేకుండా నిష్కామ కర్మ చేసినట్లయితే దాని ద్వారా మీరు పొందే పుణ్యం లెక్కలేనిది. అది నా సన్నిధికి చేరుస్తుంది. తిరిగి మళ్ళీ జన్మించడం అనేది ఉండదు. కాబట్టి మీరు చేసే ఉపాసనలన్నీ ఈ రకమైన ప్రయత్నంతో చేయండి అని ఈ శ్లోకంలో పరమాత్మ మనందరికీ ఉపదేశించాడు. అటువంటి స్వామిని పూజించినట్లయితే, ఆ స్వామి చెంతకు మనం చేరుకున్నట్లయితే మళ్ళీ జన్మ అనేది ఉండదు. హరి ఓం తస్సత్.